హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా టీటీడీ చైర్మన్గా నాగబాబు అంటూ మనకు లేటెస్ట్ న్యూస్ వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. టీటీడీ చైర్మన్గా మెగా బ్రదర్ నాగబాబును నియమించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర కొడుతున్నాయి. ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో నాగబాబు స్పందించారు. ఆ వార్తల్లో ఏమాత్రం కూడా నిజం లేదని స్పష్టం చేశారు. తాను ఏ పదవిని ఆశించడం లేదని చెప్పారు. జనసేన పార్టీకి అండగా ఉంటానని తెలిపారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి తమ్ముడు వెంటే నాగబాబు ఉన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేశారు. నాగబాబు గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి జనసేన తరపున ఎంపీగా పోటీ చేశారు. కానీ వైసీపీ ప్రపంచంలో ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ తమ్ముడికి అండగా నిలబడ్డారు. 2024 ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ పొత్తు ధర్మంతో పవన్ కళ్యాణ్ ఆ సీటును బీజేపీకి త్యాగం చేశారు. దీంతో ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ జనసేన విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ముఖ్యంగా పిఠాపురంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పుడు కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చింది కాబట్టి తన సోదరుడికి ఎలాగైనా మంచి పదవి అప్పగించాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారని, అందుకే టీటీడీ చైర్మన్ పదవిని నాగబాబుకు ఇవ్వాలని చంద్రబాబును అడిగారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నాగబాబు స్పందించి అదంతా వట్టి ప్రచారమేనని స్పష్టం చేశారు.